ఇప్పుడు జరగబోయే సెషన్ ఏదైతే ఉందో వివిధ రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు పనిచేసుకుంటూ కూడా ఈ ఆదివాసీల సమస్య ఏదైతే ఉందో శాంతి నెలకొల్పాలి, బస్తర్ని రక్షించుకుందాం, భారతదేశాన్ని రక్షించుకుందాం అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన జేవి చలపతిరావు గారు బదులు సాదిరెడ్డి వెంకటేశ్వరరావు గారు వచ్చారు. సో ఒక చిన్న బ్రీఫ్గా ఒకటి రెండు విషయాలు చెప్తాను. రీసెంట్గా ఇజ్రాయెల్కును పాలస్తీనాకు జరిగే యుద్ధంలో 300 మంది చిన్నపిల్లలు ఉన్నటువంటి హాస్పిటల్, చిల్డ్రన్స్ హాస్పిటల్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ 300 మంది చనిపోయారు. గాజాలో నేను 2012లో చూసినటువంటి ఒక అమ్మాయి, చిన్న పాప కూడా అందులో చనిపోయింది. ఇక్కడ మీరు చూశారు ఈ క్యాప్షన్, క్రిమినల్ పేరెంట్స్ తప్ప తమ పిల్లల్ని వాళ్ళు చంపుకోరు. జనరల్గా మీరు పేపర్లో చూస్తూ ఉంటారు, ఒక తల్లి 2 పిల్లల్ని విషమిచ్చేసి ఒకళ్ళేమో గోడకేసి కొట్టి ఇంకొకరికేమో విషమిచ్చి చంపిందని, ఒక తండ్రి కూడా అదేవిధంగా చేశాడని. వీళ్ళంతా కూడా క్రిమినల్ పేరెంట్స్. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు మేము ఈ దేశానికి తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ బస్తర్లో చేస్తున్నటువంటి దురాగతాలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోమన్న వాళ్ళు ఏదైనా చేయడానికి అవకాశం ఉన్నదేమో, కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చి చిన్నపిల్లల్ని 6 నెలల పాలు తాగే పిల్లలు కూడా షూట్ చేశారంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కనపడదు. కాబట్టి ఈరోజు బస్తర్ విషయం అది మన విషయం, ఇది మావోయిస్ట్ పార్టీ విషయం కాదు. ఇంతకుముందే నేను చెప్పినట్టు కమ్యూనిస్టులు ఈ దేశంలో లేకముందు కూడా ఆదివాసీల పోరాటాలు జరిగినాయి. కొమరం భీమ్కి ఏ కమ్యూనిస్టు, బిర్సా ముండా ఏ కమ్యూనిస్టు, సంతాల్ తెగలు ఏ కమ్యూనిస్టులు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటంటే మావోయిస్టుల పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ పిల్లలు, ఆదివాసీలు మొత్తం కూడా అక్కడ వెకేట్ చేయాలని, అక్కడ నుంచి పంపించేసేయాలని ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ఒక 5 సంవత్సరాల క్రితం విస్థాపన అంటారు చూడండి, డిస్ప్లేస్మెంట్, 5-6 సంవత్సరాల వయసున్న పిల్లలు వచ్చి మే నెలలో అక్కడ ఉన్నటువంటి మిరప తోటల్లో మిరపకాయలు కోయడానికి తీసుకొచ్చారు. 5-6 ఏళ్ల పిల్లలు. వాళ్ళు 6 గంటలకు పని ఎక్కుతారు, సాయంత్రం 6 గంటల వరకు ఆ ఎండలోనే వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు తినే ఆహారం చూస్తే ఎవడో బియ్యం తీసుకొచ్చి ఇచ్చి ఉంటాడు, దాన్ని వండుకొని వాటిలో నీళ్లు పోసుకొని తింటున్నారు. అది నేను స్వయంగా చూశాను పేపర్లో చూసి. వాళ్ళు ఎంత అమాయకులంటే అంతకు ముందు రోజే రాత్రి వచ్చేసి వాళ్ళ తండ్రుల్ని వీళ్ళు నక్సలైట్స్ అని చెప్పేసేసి వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. ఆ పిల్లలు, ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు. అందులో ఒక పిల్లవాడు, ఒక 15-20 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లవాడిని అడిగాను, వాడు కొంచెం హిందీ వచ్చు. ఆ పిల్లవాడితో మాట్లాడి పోయేటప్పుడు నేను నా అడ్రస్ ఇచ్చి, మీకేమన్నా ఈ ఎండలో పనిచేస్తున్నారు కాబట్టి మీరు అవసరం ఉంటే ఏదన్నా వైద్యపరంగా ఏమైనా జబ్బుల పరంగా ఏమైనా సమస్య ఉంటే మా హాస్పిటల్కి రండి అని చెప్పేసి ఒక 10,000 రూపాయలు ఆ పిల్లవాడి చేతిలో పెట్టాను. వాళ్ళు ఎంత అమాయకులంటే ఆకు కబ్దేనా హై అన్నాడు వాపస్. అంటే తెల్లవారు మళ్ళీ 3వ రోజు వచ్చేసి ఆ పిల్లల్ని కూడా లారీలో వేసుకొని వెళ్ళిపోయారు. అంటే అక్కడ తిండి దొరక్క బస్తర్ జిల్లాలలో. ఇదే విషయం మీకు స్వామి అగ్నివేశ గారి విషయం చెప్తే, ఆయన హిందూ సన్యాసి. ఆయన బస్తర్లో తిరుగుతూ ఉంటే నువ్వు సల్వాజూడులో ఉంటావా లేకుంటే మావోయిస్టులో ఉంటావా, సల్వాజూడులో లేకపోతే మాత్రం మావోయిస్టులో ఉన్నట్టు లెక్క. ఇది అక్కడ బస్తర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. మనం ఈ దేశ చరిత్ర కనుక చూసుకున్నట్టయితే మనం అందరం కూడా ఆదివాసీల నుండి వచ్చిన వాళ్ళమే. మనం అందరం కూడా ఎక్కడో ఒక పెద్ద పెద్ద కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. ఆదివాసుల నుంచి, అడవుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే మనం.
మన పేగుబంధాలు అక్కడే ఉన్నాయి ఇంకా. కాబట్టి వాళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం మనకున్నది. అంటే మన సోదరులు అక్కడ చనిపోతూ ఉంటే మనం నోరు విప్పకుండా ఉండటం కరెక్ట్ కాదు. ఇది ఒక అంశం. రెండవ అంశం ఏమిటంటే, ఈ దేశంలో ఉన్న పాలక వర్గాలు మొత్తం కూడా, పాలక కులాలు, పాలక వర్గాలు మొత్తం కూడా 3 యుద్ధాలు చేసిన ఇంటర్నల్గా. ఒకటి మైనారిటీ అయినటువంటి సిక్కు మతస్థుల మీద చేసింది. సిక్కుల మీద దాడి జరిగింది స్వర్ణ దేవాలయం వల్ల, మీకు తెలుసు, 1980s అనుకుంటాను. రెండవది ఈశాన్య భారతం క్రిస్టియన్స్ మీద జరిగింది. మూడవది ముస్లిమ్స్ మీద కాశ్మీర్లో జరుగుతుంది. ఈ 3 యుద్ధాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ఈ దేశంలో ఉన్న ప్రజల మీద చేసిన యుద్ధాలు. ఇజ్రాయేల్ పాలస్తీనా మీద చేస్తే అది ఒక డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ దేశస్తుల మీదనే దాడి జరుగుతుంది. ఈ దేశస్తులైనటువంటి అనామకులైనటువంటి, ఎవడిని దోచుకోనటువంటి, వాడు బతుకేదో వాడు బతుకుతున్నట్టు, తిండి ఉండి తిండి లేక, నీళ్లు ఉండి నీళ్లు లేక బతుకుతున్నటువంటి వాళ్ళ మీద ఈరోజు దాడి జరుగుతుంది, వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ నేను మావోయిస్టులను సపోర్ట్ చేస్తామా లేకుంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాం ఇష్యూ కదా, ఇక్కడ శాంతి విషయం. ఈ దేశంలో ముఖ్యంగా బస్తర్ ఏరియాలో శాంతి నిలబడాలంటే, శాంతియుతంగా ఆ ప్రజలు వాళ్ళ తిండేదో వాళ్ళు తిని ఆకులను తినుకుంటూ బతకాలి అంటే మావోయిస్టులు చర్చలకు సిద్ధం కావాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధం కావాలి. కానీ నాకున్న డౌట్ ఏమిటంటే, ఇది నా పర్సనల్ డౌట్, భారత బచావోది కాదు. గుజరాత్లో నిండు గర్భిణీల పొట్టల కోసేసి పిండాలను త్రిశూలాలకి కుచ్చి ఊరేగించినటువంటి వాళ్ళు శాంతిని నెలకొల్పడానికి సిద్ధంగా ఉంటారనేది ప్రశ్న. దీనికి సమాధానం కావాలి అంటే మనము ఈ ప్లెయిన్ ఏరియాస్లలో కంఫర్టబుల్ జోన్లో ఉన్నటువంటి మనం అందరం కూడా, మేధావులు, ప్రజలు కూడా ఖచ్చితంగా వీళ్ళని మెడలు వంచాలి, ప్రభుత్వాల మెడలు వంచాలి, ఆ ప్రెషర్ బిల్డప్ చేయాలి. చరిత్రలో ఇలాంటి చరిత్రహీనులు చాలామంది చచ్చారు. హిట్లరు కలుగులో కాల్చుకొని చచ్చాడు, ముసోలిని బజార్లోనే చంపడేశారు. ఇదేం పర్మనెంట్ ఏం కాదు. కానీ మన డ్యూటీ ఏమిటంటే ఆ స్టేజ్ వరకు పోవద్దు. భారతదేశంలో, ఇండియాలో అటువంటి పరిస్థితి తీసుకురావద్దు. కాబట్టి దానికి మనం సిద్ధం కావాలని చెప్పేసి మిగతా పొలిటికల్ పార్టీలు, రాజకీయ పార్టీలో ఉన్న మేధావులంతా కూడా, ఆ రాజకీయ నాయకులు కూడా దీన్ని చర్చించాలని కె శ్రీనివాస్ ఒక విషయం చెప్పాడు. అక్కడ గుజరాత్లో అహ్మదాబాద్లో మీటింగ్ జరిగింది, కాంగ్రెస్ మీటింగు. అక్కడ ఈ చర్చ లేదు, శాంతి విషయం. ఇక్కడ మధురైలో సిపిఎం చర్చ చేసింది, అక్కడ కూడా ఈ చర్చ రాలేదు. మరి వీళ్ళని కనుక ఈ మూమెంట్లోకి తీసుకురాకపోతే ఈ శాంతి చర్చలు ఎట్లా ఫలిస్తాయి అనేటువంటి ప్రశ్న చాలా రిలవెంట్ క్వశ్చన్ వేశారు. మనం ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మెజారిటీ నాకు తెలిసిన వాళ్ళే అయితే, తలా 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు టైం తీసుకొని ఈ శాంతి చర్చలు ఏ విధంగా ప్రారంభిద్దాం, ఎట్లా ప్రారంభిద్దాం, మీ పార్టీలలో మీరు ఏం చేయదలుచుకున్నారు, పార్టీల ఐక్యత రావాలి. పార్టీలు కనీసం ఒక పాయింట్ మీద, బస్తర్ని రక్షించుకునేటువంటి పాయింట్ మీద ఐక్యత తీసుకురావాలని చెప్పేసి. ఎందుకంటే మేము సుమారుగా 2.5 సంవత్సరాలు 2022 అక్టోబర్ 16వ తారీఖు నుంచి మేము మొదలుపెట్టి భారత బచావో అని చెప్పేసి దేశమంతా తిరిగాము. వాళ్ళు 400 సీట్లు గెలుచుకుంటామంటే 238 సీట్ల వరకు తగ్గించగలిగారు. మేధావి వర్గం మొత్తం కలిసి, సివిల్ సొసైటీ ఎప్పుడు కలిసి. సివిల్ సొసైటీ ఈజ్ పవర్ఫుల్ దాన్ గవర్నమెంట్స్. దిస్ ఈజ్ ద హిస్టారికల్ ప్రూఫ్. హిస్టరీలో ప్రభుత్వాలను కూల్చివేసింది సివిల్ సొసైటీయే, ప్రభుత్వాలను నిలబెట్టింది కూడా సివిల్ సొసైటీ. సివిల్ సొసైటీని అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. లెట్ us వర్క్ టుగెదర్. నేను ఐ రిక్వెస్ట్, పొద్దుటి నుంచి వెయిట్ చేస్తున్నటువంటి మిత్రులు ఉన్నారు, మన బెల్లయ్య నాయక్ గారు, వారిని 5 నుంచి 7 నిమిషాలు. మీరందరూ ఒరేషియస్ స్పీకర్స్ అని నాకు తెలుసు, కాబట్టి మీరు లిమిట్ లేకుంటే నేను మైక్ ఆఫ్ చేస్తాను.